హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 14వ భాగము. ఇక కథలోకి వెళితే, కోకో నిలయం. శాస్త్రిగారు తమ గదిలో కిటికీ పక్కనే కూర్చున్నారు, ఏవో పుస్తకాలు తిరిగేస్తూ. ఆయన కిటికీలోంచి మధ్య మధ్యలో బయటకు చూస్తూ ఉన్నారు. బయట గేటు దగ్గర ఏమాత్రం సందడి అయినా కాసేపు అటు దృష్టి పెడతారు. అపార్ట్మెంట్లోకి ఎవరైనా వస్తున్నారా, ఎవరు బయటికి వెళుతున్నారు అనేది ఆయన దృష్టిలో పడక మానదు. ఎవరైనా తెలియని వాళ్ళు లోపలికి వస్తుంటే కింద వాచ్మెన్ కనకయ్యను ఉద్దేశించి గట్టిగా అరుస్తాడు. కనకయ్య, ఎవరో వస్తున్నారు చూడు అంటూ. కనకయ్య లోపల ఎక్కడో కూర్చుని బయట వచ్చేవాళ్ళు ఎవరనేది చూడడని ఆయన కోపం. వాడి డ్యూటీ వాడు చేయకుండా అపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పిన పనులు చేసుకుంటూ ఉంటాడు అని కూడా ఆయనకు కోపం. వాళ్ళు పని చేస్తే ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి వాచ్మెన్ డ్యూటీని పక్కకి పెట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటాడని కనకయ్య మీద అరుస్తూ ఉంటాడు ఆయన. బయట 2 రోజుల క్రితం తమ అపార్ట్మెంట్ ముందు ఎవరో ఇద్దరు తచ్చాడుతూ కనబడ్డారు. వాళ్ళు ఆ వీధిలోనే తిరుగుతూ ఉన్నట్టున్నారు. తమ ఇంటి ముందు కూడా కాసేపు ఆగి చూస్తూ వెళ్లారు. వాళ్ళని పైనుంచి చూసిన శాస్త్రి గారు ఆ తర్వాత వాచ్మెన్ కనకయ్య మీద అరిచాడు. అయ్యో సారు, వాళ్ళు ఎవరూ లోపలికి రాలేదు సార్. వాళ్ళు ఎవరైనా ఏ ఇంటి కోసమైనా వెతుక్కుంటూ తిరుగుతున్న వాళ్ళేమో. మన ఇంటి లోపలికి వచ్చి అడిగితే కదా మనం చెప్పేది. అలా రోడ్డు మీద పోయే వాళ్ళ అందరి మీద అనుమానపడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారు కదా. వాళ్ళు మన రోడ్డులు ఎందుకు తిరుగుతున్నారో తెలియదు, ఏ ఇంటి కోసం వెతుక్కుంటున్నారో తెలియదు. అలాంటప్పుడు మనం అడిగితే బాగుండదు కదా సారు. వాచ్మెన్ కనకయ్య ఈ మధ్య కొంచెం మాట్లాడటం మొదలుపెట్టాడు. వాడేమీ చెప్పకుండా భయపడుతూ ఉంటే శాస్త్రిగారు ఇంకా వాడిని భయపెడుతున్నాడని వాడికి అర్థమయ్యింది. అందుకే ఆయన అడిగిన దానికి సమాధానంగా అంత పెద్ద జవాబు చెప్పాడు. సరేలే, ఉద్ధరించావు, నీ పని నువ్వు చూసుకో అంటూ వాణ్ణి పంపించేశాడు. ఆ రోజు పొద్దున్నే శాస్త్రిగారు తన పనులన్నీ కానిచ్చుకుని పుస్తకాలు తిరగేస్తూ కిటికీ పక్కన కూర్చున్నాడు. ఎవరో అపార్ట్మెంట్ ముందు ఆటో దిగటం చూశాడు. 3 రోజుల క్రితం ఆ వీధిలో తచ్చాడుతూ తిరిగిన జంట ఆటో దిగి లోపలికి వస్తున్నారు. అయ్యో బాబోయ్, వీళ్ళిద్దరూ తమ అపార్ట్మెంట్కే వచ్చేస్తున్నారు అని శాస్త్రిగారు కాసేపు బయటకు చూడటం మొదలుపెట్టారు. వాళ్ళు ఆటో దిగి లోపలికి వచ్చి డైరెక్ట్గా లిఫ్ట్ సైడ్ వెళ్లటం గమనించాడు. గబగబా మెట్లు దిగి కిందికి వెళ్ళాడు. ఎప్పట్లాగే కనకయ్య లేడు. భార్య కూడా ఎవరింట్లోనూ పని చేయటానికి వెళ్ళింది కాబోలు. ఆమె కూడా లేదు. వాళ్ళు లిఫ్ట్ వైపు వెడుతుంటే గట్టిగా అరిచాడు. ఎవరండి మీరు? ఎవరింటికి వెడుతున్నారు? ఎవరు కావాలి మీకు అంటూ వాళ్ళని దబాయించాడు. వచ్చిన వాళ్ళు ఇద్దరూ ఆయన గొంతుక విని భయపడిపోయారు. చూస్తుంటే కొద్దిగా అమాయకుల్లాగా ఉన్నట్లున్నారు. మీరు డైరెక్ట్గా లోపలికి వచ్చేశారే. 3 రోజుల క్రితం మా ఇంటి ముందు తిరుగుతూ ఉంటే చూశాను. ఇప్పుడు డైరెక్ట్గా లోపలికే వచ్చేశారా దొంగతనం చేయటానికి? బెదరగొట్టేస్తూ ఉన్నాడు వాళ్ళని. ఇంతలో గేటు ముందు సామాన్లతో ఒక వాహనం ఆగింది. అందులోంచి 2 మనుషులు దిగి సామాన్లు లోపలికి తీసుకురావటం మొదలుపెట్టారు. ఇంతలో వాచ్మెన్ కనకయ్య గబగబా వచ్చేసి వాళ్ళని 2వ ఫ్లోర్కి వెళ్ళండి అని చెప్పాడు. లిఫ్ట్ దగ్గరే ఆగిపోయిన ఆ జంట, శాస్త్రిగారి గొంతుకు భయపడిన ఆ జంట, వాళ్ళ సామాను కూడా రావటంతో 2nd ఫ్లోర్కి వెళ్లారు. అద్దెకు వచ్చిన వారు కాబోలు అనుకున్నారు శాస్త్రిగారు. ఇంకేమీ మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయాడు. అసలు జరిగిందేంటంటే, ఆ రోజు అద్దె కోసం ఇల్లు వెతుక్కుంటున్న వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఖాళీలు ఉన్నాయని తెలుసుకుని చూద్దామని వచ్చారు. అయితే వాళ్ళకి ఏ ఇల్లు తెలియలేదు. అందుకే కాసేపు అటు ఇటు తిరిగారు. ఆ తర్వాత వచ్చి వాచ్మెన్ని అడిగి ఖాళీగా ఉన్న 2వ ఫ్లోర్ ఇల్లు చూశారు. నచ్చింది. 3 రోజుల తర్వాత సామాను తీసుకుని వస్తామని చెప్పి వెళ్లారు. ఈ విషయం శాస్త్రి గారికి తెలియదు. ఇంట్లోకి ఎవరో దొంగలు జొరబడుతున్నారని అనుమానపడి గొడవ చేశాడు. అనకూడదు, కానీ శాస్త్రిగారి లాంటి వాళ్ళు ఉండాలి. అపార్ట్మెంట్లో తలుపులు మూసుకుని ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఉంటే ఎవరైనా దూరిపోవచ్చు. ఏ దొంగలైనా రెక్కీ చేసి దొంగతనాలు చేయొచ్చు. వాచ్మెన్లు సరిగ్గా లేకపోతే అదే అదను అనుకుని అపార్ట్మెంట్లోకి దూరి దొంగతనాలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు ఉంటారు. ఎన్నో చోట్ల అలా జరుగుతున్నాయి కూడా. అలాంటివి జరగకుండా ఉండాలంటే కొందరైనా అలా బాధ్యతగా ఉండాలి. ఎవరికి వాళ్ళే మాకెందుకులే అనుకుని తలుపులు మూసుకుంటే ఎన్ని ఘోరాలు అయినా జరగొచ్చు. ప్రతి వాళ్ళు బాధ్యతగా తీసుకుని తమ అపార్ట్మెంట్ని అలా కాపాడుకుంటూ ఉండాలి. వాచ్మెన్ ఒక్కడిదే బాధ్యత అని అనుకోకూడదు. వాచ్మెన్ కనకయ్య కూడా శాస్త్రిగారిని మనసులోనే మెచ్చుకుంటూ ఉంటాడు. ఆయన లాంటివాడు లేకపోతే ఎవరైనా దూరిపోవచ్చు.
తను కొంచెం అజాగ్రత్తగా ఉన్నా లోపలికి వచ్చేవాళ్ళు ఆయన దృష్టి నుంచి తప్పించుకోలేరు. ఒక రకంగా ఆయన పడుకునే బెడ్రూమ్ కూడా వీధి వైపుకు ఉండటం మంచిది అయ్యింది. ఆయనకి కాలక్షేపానికి లోటు లేదు. దానితోడు కాపలా కూడా కాస్తున్నాడు. రెండో ఫ్లోర్లో ఇల్లు తీసుకున్న జంట సామాన్లన్నీ పైకెక్కించుకుని సర్దుకోవటం మొదలుపెట్టారు. వాళ్లకు అక్కడంతా కొత్తగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ అలా అపార్ట్మెంట్లో ఉండలేదు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఇంట్లోనే ఒక పోర్షన్ ఇంట్లో అద్దెకున్నారు ఇన్నాళ్ళు. మళ్ళీ అలాంటి ఇంట్లోకి మారదామని ట్రై చేశారు, కానీ వాళ్ళకి దొరకలేదు. అర్జెంటుగా 15 రోజుల్లో ఖాళీ చేసేయండి అని ఓనర్ చెప్పటంతో రోజు కాళ్ళు అరిగేటట్లు ఇళ్ల కోసం గాలింపు సాగించారు. వాళ్ళ బడ్జెట్లో అంత అర్జెంటుగా దొరకలేదు. ఇక తప్పని పరిస్థితుల్లో ఆ రెండో ఫ్లోర్లో దొరికిన ఆ ఫ్లాట్కి మారారు. వాళ్ళు వస్తూనే శాస్త్రిగారిని చూసి హడలిపోయారు. బాబోయ్, ఇలాగే ఉంటారు కాబోలు ఇలాంటి పెద్ద పెద్ద గృహ సముదాయాల్లో అనుకుని కొంచెం భయపడ్డారు. అయితే వాచ్మెన్ కనకయ్య మాత్రం వాళ్ళకి చాలా హెల్ప్ చేశాడు. సర్దుకోవటంలో, అత్యవసరంగా కావలసినవన్నీ తేవటంలో, వాళ్ళని ఏదైనా కావాలా అని అడుగుతూ ఒకటే వెంట వెంట ఉన్నాడు. దాంతో కొంచెం వాళ్ళకి ఊరట కలిగింది. అమ్మయ్య, పర్వాలేదులే, ఇక్కడ మనకు ఏమీ కష్టం ఉండదు అనుకుంటూ సంతోషపడ్డారు. శాస్త్రిగారు ఆ మర్నాడు పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఆ ముందు రోజు వాళ్లతో అలా మాట్లాడినందుకు ఆయన మనసుకి ఏదో గిల్టీ ఫీలింగ్ అనిపించింది. వాళ్లపై అనుమానపడి దొంగలనుకోవటం, గట్టిగా అరవటం చేశాడు. కానీ వాళ్ళు ఒక్క మాట జవాబు ఇవ్వలేదు. వాళ్ళు తనంటే భయపడ్డారు అనిపించింది. వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి మర్నాడు పొద్దున్న సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాడు. వాళ్ళు తలుపులు తెరిచే ఉంచారు. అందరిలాగా తలుపులు మూసుకుని లోపలే కూర్చోవటం కాకుండా హాయిగా తలుపులు బార్లా తెరిచి అక్కడే 2 కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. శాస్త్రి గారికి సెకండ్ ఫ్లోర్లో ఏ ఫ్లాట్లో ఉంటారో తెలియదు. వెతుకుతూ వెడుతుంటే తలుపులు తెరుచుకుని కూర్చున్న వాళ్ళు కనబడ్డారు. వాళ్ళని చూస్తూనే వెళ్ళి ఇంటి ఎదురుగా నిలబడ్డారు. ఎదురుగా నిలబడ్డ ఆయన్ని చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. బాబోయ్, మళ్ళీ ఏం మాట్లాడతారో అని భయపడ్డారు. తమను వెతుక్కుంటూ వచ్చాడని వాళ్ళకి అర్థమైంది. అందుకే బాగుండదని లోపలికి వచ్చి కూర్చోమని మర్యాదగా ఆహ్వానించారు. లోపలికి వెళ్ళిన శాస్త్రిగారు వాళ్ళని పరిచయం చేసుకుందామని మాటలు కలిపారు. మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారి అవాక్కయ్యారు. శాస్త్రిగారు ఎందుకు అవాక్కయ్యారో తెలుసుకుంటే మీరు కూడా అవాక్కవుతారు. వాళ్ళ గురించిన విషయాలు విన్న తర్వాత ఆయన అవాక్కవటమే కాదు, కాస్త నవ్వు కూడా వచ్చింది. కాకపోతే పైకి నవ్వితే బాగుండదని లోపలే నవ్వుకున్నారు. శాస్త్రిగారిని చూస్తూనే వాళ్ళకి చాలా గౌరవంగా అనిపించింది. ఆయన కట్టు బొట్టు సాంప్రదాయబద్ధంగా ఉన్నాయి. అంతేకాదు, మాట కూడా గంభీరంగా ఉంది. కాస్త కటువుగా మాట్లాడే టైప్ అనుకుంటున్నారు. వాళ్ళు ఆ ముందు రోజు సంఘటన మర్చిపోలేదు. కానీ పెద్ద మనిషిగా తనంతటా తనే వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియలేదు. శాస్త్రిగారే ముందుగా సంభాషణ మొదలుపెట్టారు. తనను చూసి వాళ్ళు భయపడుతున్నారని అర్థమైంది. నా పేరు సదాశివ శాస్త్రి, హరికథ బ్రహ్మ సదాశివ శాస్త్రి. మేము కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. మా అబ్బాయి కోడలితో ఉంటాము. మీ పేరు ఏమిటి? మీదే ఊరు? తనని తాను పరిచయం చేసుకుంటూ వాళ్ళ గురించి కూడా అడిగారు. ఈవిడ నా భార్య మాలోకం. పాపం అమాయకురాలు కదండి, అందుకే నేను మాలోకం అని పిలుస్తుంటాను. పిచ్చి మాలోకంలాగా అందరినీ నమ్మేస్తూ ఉంటుందండి. పాపం అమాయకురాలు. నా పేరు మకతిక, అసలు పేరు కనకయ్య. మా ఇంటి పేరు తిక్కమంచి. తిక్కమంచి కనకయ్య. నేను తికమక పడుతుంటానని నన్ను అందరూ మకతిక అంటూ ఉంటారు. అదేమిటి వీళ్ళ పేర్లు ఎలా ఉన్నాయి అంటూ ఒక్కసారి అవాక్కయ్యారు శాస్త్రిగారు. ఇలాంటి పేర్లు కూడా ఉంటాయా? ఏమన్నారు? మీ పేర్లు నాకు వినబడలేదు సరిగ్గా అంటూ కావాలని వాళ్ళ పేర్లు మళ్ళీ అడిగారు. నా పేరు మాలోకం, మా ఆవిడ పేరు తికమక. కాదు కాదు, మకతీక అండి. చాచా కాదండి, నా పేరు మకతిక, నా భార్య పేరు మాలోకం. ఆ పెద్ద మనిషి కంగారుతో ఏదేదో అనేస్తున్నాడని అర్థమైంది శాస్త్రిగారికి. ఇంతలో ఎప్పుడు లేచి వెళ్ళిందో ఆవిడ. వెళ్ళి ఒక ప్లాస్టిక్ మగ్గుతో కాఫీ తీసుకోండి అన్నయ్య గారు అంటూ పట్టుకొచ్చింది. అది చూసి గాబరా పడిన మకతిక, ఓ మాలోకం, ప్లాస్టిక్ మగ్గుతో తెచ్చావేమిటి కాఫీ? కప్పుతో కానీ గ్లాస్తో కానీ పట్టుకురా అంటూ మగ్గు భార్య చేతిలో పెట్టాడు మకతిక. అయ్యో, నా మతిమండ, చూసుకోలేదండి, మర్చిపోయాను. ఉండండి, ఇప్పుడే కాఫీ గ్లాసులో పోసి తీసుకొస్తాను. శాస్త్రిగారికి భయమేసింది ఆ కాఫీ తీసుకోవాలంటే.
ఎందుకంటే ఆ ప్లాస్టిక్ మగ్గులోంచి ఆవిడ గ్లాసులోకి పోసుకుని వచ్చి అదే కాఫీని ఇస్తుందేమోనని భయపడ్డాడు. నాకు వద్దండి, నేను కాఫీ తాగను. నాకు కాఫీ అలవాటు కూడా లేదు. పైగా ఈరోజు ఏకాదశి, ఏమీ ముట్టను. కటిక ఉపవాసం అంటూ తప్పించుకున్నారు. అయ్యో అలాగా, ఈసారి మా ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా కాఫీ టిఫిన్లు తీసుకోవాలి మీరు. మా మాలోకం వంట బాగా చేస్తుంది. మకతిక వాళ్ళ ఆవిడ గురించి అందరికీ గొప్పలు చెప్తాడు కావాలనే. ఎందుకంటే తెలివి తక్కువది అనుకోకుండా ఉండాలని. ఆయన మాటల్లో నిజం ఎంతుందో తెలియదు కానీ ఆయనకు భార్య అంటే చాలా ప్రేమ అని శాస్త్రి గారికి అనిపించింది. కింద నుంచి కామాక్షమ్మ టిఫిన్ చేయటానికి రమ్మని భర్తను పిలిచింది. శాస్త్రి గారు కిందకి వెళ్లారు. ఆయన వెళ్ళిన తర్వాత మకతిక మాలోకం వైపు చూస్తూ, మాలోకం, నీకు అంతకంతకి బుర్ర పని చేయకుండా అవుతుంది. ప్లాస్టిక్ మగ్గుతో కాఫీ తీసుకొచ్చి ఇచ్చావు ఏంటి? ఏం లేదండి, ఆయన చూస్తే నాకెందుకో భయం ఎక్కువైంది. ఆ భయం కంగారులో కాఫీ దేనిలో పోస్తున్నానని కూడా చూసుకోలేదండి. సరేలే, ఉద్ధరించావు. పద, ఇంకా సర్దేవి చాలా ఉన్నాయి. కూరగాయలు ఏమీ లేనట్టు ఉన్నాయి కదా. నేను వెళ్ళి మార్కెట్లో కూరగాయలు, కావలసిన సరుకులు తీసుకొస్తాను. నువ్వు ఈలోపు స్నానం చేసి వంటకు కావలసినవన్నీ సర్దుకుని పెట్టుకో అంటూ సంచి తీసుకుని మకతిక బయటికి వెళ్ళాడు. మాలోకం అతన్ని పంపించటానికి లిఫ్ట్ వరకు వచ్చింది. వాళ్ళకి లిఫ్ట్ చూడటం అదే మొదటిసారి. మకతికకి లిఫ్ట్ ఎలా ఆన్ చేయాలో తెలియదు. ఎందుకొచ్చిన గొడవలే అని మెట్ల మించి దిగి వెళ్ళిపోయాడు. అయ్యో, మీ భయం గోలా. లిఫ్ట్ ఎక్కటానికి భయమైతే ఎలా? లిఫ్ట్లో ఏం నొక్కాలో కూడా తెలియని మొద్దు మొహం. మొగుడిని గురించి ముద్దుగా తిట్టుకుంది మాలోకం. అలాగే లిఫ్ట్ దగ్గర కాసేపు నిలబడింది. ఎవరెవరో కిందికి వెడుతున్నారు, కొందరు పైకి వస్తున్నారు. అలా చూస్తూ కొంచెం సేపు నిలబడింది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది అది పైకి కిందికి వెళుతుంటే. పుట్టి బుద్దెరిగినాక ఎప్పుడు లిఫ్ట్ చూడటం జరగలేదు. నోరు ఎళ్లబెట్టుకుని కాసేపు అలాగే చూస్తూ ఉంటుంది. కాసేపు సెకండ్ ఫ్లోర్లో ఆగిన టైంలో కొందరు అడుగుతున్నారు, పైకి వస్తారా, కిందకి వెళ్తారా అంటూ. బుర్ర అడ్డంగా ఊపింది. ఒక్కోసారి వాళ్ళు ఏమి అడుగుతున్నారో అర్థం కాకపోయినా బుర్ర అడ్డంగా తిప్పింది. కొత్తగా అద్దెకి వచ్చిన ఆవిడ అని వాళ్ళందరికీ అర్థమైపోయింది. అక్కడ ఎందుకు ఎక్కడం లేదో అర్థం కాలేదు. కానీ సరే మనకెందుకులే అనేసి వెళ్ళిపోతున్నారు. ఎవరి గోల వాళ్ళది. ఎవరో గాని ఆడవాళ్లు కొందరు మంచి బట్టలేసుకుని బాగా నగలన్నీ వేసుకుని అలంకారం చేసుకుని పైకెడుతున్నారు. ఏ ఫ్లోర్కి వెడుతున్నారో అర్థం కాలేదు మాలోకానికి. అబ్బో, వాళ్ళు మెడలో వేసుకున్న నగలు అయితే దగదగామని మెరుస్తున్నాయి. అబ్బా, ఎంత అదృష్టవంతులు. మంచి మంచి చీరలు కట్టుకుని నగలు దిగేసుకున్నారు. ఇంతకీ వాళ్ళు ఏ ఫ్లోర్కి వెడుతున్నారో తను వెళ్ళి చూస్తే బాగుంటుందేమో అనిపించింది. అసలు ఈ లిఫ్టులో తిరగటం భలే బాగున్నట్టుందే. అలా పైకి కిందికి వెడుతూ ఉంటే ఎలా ఉంటుందో. నిన్ను ఒకసారి ఎక్కింది లిఫ్ట్, తను మళ్ళీ ఎక్కనే లేదు. తనంతట తానే ఎలాగైనా వెళ్ళాలి ఒక్కసారి అనుకుంది మాలోకం. ఈ ఆడవాళ్లతో పాటు పైకి వెడితే ఎలా ఉంటుంది అనిపించింది. అమ్మో, భర్త లేకుండా వెడితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే కిందికి రావటం తెలియకపోతే వద్దొద్దు, తర్వాత ట్రై చేద్దాం. ఈ లోపున మళ్ళీ లిఫ్ట్ ఆగింది. ఎవరో బయటికి వచ్చారా ఫ్లోర్లోకి. కాసేపటికి కిందికి వెళ్ళిన లిఫ్ట్ పైకి వచ్చింది మళ్ళీ. పట్టుచీరల ఆడవాళ్లు పైకెడుతున్నారు. ఎక్కడికి వెళుతున్నారు? అబ్బా, ఇంతమంది ఆడవాళ్లు. తెలుసుకోవాలి ఎలాగైనా. ఇంతలోనే ఇల్లు సర్దుకోవాలి అన్న విషయం గుర్తుకొచ్చి అక్కడి నుంచి కదిలింది. ఇంట్లోకెళ్ళి సర్దటం మొదలుపెట్టింది. ఈ లోపున బజార్ నుంచి వచ్చాడు మకతిక. భర్త రాగానే చెప్పింది, లిఫ్ట్లో వెళ్ళటం ఎంతో బాగుందండి. పైకి కిందికి భలే వెళుతున్నారు జనాలు. ఎవరో ఆడవాళ్ళందరూ పట్టుచీరలు నగలు వేసుకుని పైకెడుతున్నారు. ఏ ఫ్లోర్కి వెళుతున్నారో చూద్దామని నాకు కూడా వెళ్ళాలనిపించింది. సౌంజ్ఞలు చేసి పిలిచారు కూడా. అమ్మో, కాసేపు భయం అనిపించింది నాకు. నిన్న ఏదో హడావిడిగా వచ్చేశాను కానీ ఎట్లా వచ్చామో తెలియదు. ఆ వాచ్మెన్ బాగానే తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆ లిఫ్ట్ ఎక్కాలంటే చాలా భయంగా ఉందండి. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇలా ఒకదాని మీద ఒకటి భూమి మీద ఎలా కట్టారు అండి ఇళ్ళు? ఈసారి మనం కిందికి వెళ్ళినప్పుడు చూదువు గాని మాలోకం. ఇట్లా ఇంటి మీద ఇల్లు కట్టడం ఇంజనీర్లు చేస్తారు. భార్య మాలోకంకి ఆ బిల్డింగ్ గురించి, లిఫ్ట్ గురించి తెలుసుకోవటానికి మహా ఉత్సాహం చూపిస్తుందని అర్థమయ్యింది. తనకు ఎంతో తెలుసు, భార్యకేమీ తెలియదని గట్టి అభిప్రాయం మకతికకి. ఇలాంటప్పుడే తన పాండిత్యాన్ని భార్య ముందు ప్రదర్శిస్తూ ఉంటాడు. మాలోకం, ఇదంతా ఒక మాయా ప్రపంచంలాగా ఉంది. మనం ఇన్నాళ్ల బట్టి ఆ ఓల్డ్ సిటీలో ఉంటూ ఇలాంటి బిల్డింగ్లు చూడలేదు. అందుకే నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఈసారి మనం కిందికి వెళ్ళినప్పుడు చూదువు గాని మాలోకం. ఇట్లా ఇంటి మీద ఇల్లు కట్టడం ఇంజనీర్లు చేస్తారు. చూసావా ఇంజనీర్లు ఎంత గొప్పవాళ్ళో. నేను కూడా ఇంజనీర్ని అవుదామనుకున్నా చిన్నప్పుడు. కానీ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాను. నాకు లెక్కలంటే భయంలే. ఇంజనీర్ని అవలేకపోయాను. అందుకే ఇట్లా చిన్న ఉద్యోగంలో ఉండిపోయాను. నాకు కూడా నువ్వు చెప్పినట్టు లిఫ్ట్లో వెళ్ళాలని ఉంది కానీ అక్కడ ఎన్నో మీటలు ఉన్నాయి. ఏది నొక్కితే ఏమవుతుందో ఏది వస్తుందో నాకు ఇంకా అర్థం కాలేదు. అందుకే నేను మెట్ల నుంచి వెళ్ళి వస్తున్నాను. ఈసారి వాచ్మెన్ని తీసుకెళ్ళి ఏ మీటలు నొక్కాలో అడిగి తెలుసుకుందాం. అలా మనంతట మనం వెడితే ఏం చేయాలో తోచకపోతే అందులోనే ఉండిపోతాం. లేదా ఏదైనా జరిగి పడిపోతామనుకో అప్పుడు ఎంతో ప్రమాదం. అవి అసలే కరెంటుతో నడుస్తాయి. మనం గాబరాగా ఏదైనా అది ఇది నొక్కామనుకో ప్రమాదం జరుగుతుంది. ఎందుకు వచ్చింది మనకు అలవాటు లేని పనులు. అయినా సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాం కాబట్టి కొంతలో కొంత నయం. మెట్లెక్కి దిగగలుగుతాం. అలా ఊరుకోపెట్టాడు మకతిక. మాలోకం ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లు అయ్యింది. మాలోకంకి పైన ఆడవాళ్ళు అంతమంది ఎందుకు వెళ్లారు? ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా? వాళ్ళు చీరలు నగలు చూడాలని ఉంది. ఆ మాట చెప్తే మకతిక తిడతాడని ఊరుకుంది. కూరగాయలన్నీ సర్ది సరుకులన్నీ కూడా సర్ది మొత్తం మీద ఇంటిని ఒక కొలికి తెచ్చారు ఇద్దరూ కలిసి. అలసిపోయి ఉన్నాడేమో మకతిక. కుర్చీలోనే పడుకుని నిద్రపోతున్నాడు. వంట చేసి కూర్చున్నాక మళ్ళీ మాలోకం బుర్రలో పట్టుచీరల ఆడవాళ్లు కళ్ళ ముందు కదిలారు. అందరూ పైకెళ్ళిపోయి ఉంటారేమో, ఏం చేస్తుంటారో తెలుసుకోవాలని మహా ఉత్సాహంగా అనిపించింది మాలోకంకి. ఇంకా భోజనం చేయటానికి టైం ఉంది కాబట్టి పైకెళ్ళి చూసి వస్తే ఎలా ఉంటుంది? ఆలోచన రాగానే వీధి తలుపు దగ్గరగా వేసి లిఫ్ట్ వైపుకి వెళ్ళింది. అలాగే కాసేపు దాని ముందు నిలబడింది. లిఫ్ట్ తిరగటం లేదు. లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్లోనే ఆగి ఉంది. అంతకు ముందే ఎవరో సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఉంటారు బహుశా. తను నుంచోంగానే లిఫ్ట్ తెరుచుకుంటుందేమో అని దాన్ని చూస్తూ నిలబడింది. అది ఎంతసేపటికి తెరుచుకోలేదు. బయట ఉన్న మీటరు చూసింది మాలోకం. 2 ఉన్నాయి. బహుశా అవి నొక్కితే లిఫ్ట్ తెరుచుకుంటుందేమో. అందులో ఏది నొక్కాలా అని చూస్తూ నిలబడింది కాసేపు. అలా చూస్తూ కాసేపు నిలబడింది. ఈ లోపున ఎవరో లిఫ్ట్ కిందికి నొక్కినట్టున్నారు. అది కిందికి వెళ్ళిపోయింది. కాసేపటికి ఎవరో పైకి వస్తూ కనపడ్డారు. లోపల వాళ్ళు ఏవో పెద్ద పెద్ద గిన్నెలు క్యారేజీలు పెట్టుకుని ఉండటం చూసింది. బహుశా ఏదన్నా పార్టీ జరుగుతుంది కాబోలు. అందుకే ఆహార పదార్థాలు తీసుకెళ్తున్నారు క్యారేజీలో అనుకుంది మాలోకం. లిఫ్ట్ నిండా గిన్నెలు పరుచుకుని ఉన్నాయి. వాళ్ళు పైకి వెడుతున్నారు. తను అక్కడ నుంచుని ఉంటే వాళ్ళు సంజ్ఞ చేసి చెప్పారు వేలు పైకి చూపిస్తూ. ఇంకో 5 నిమిషాల్లో ఆ క్యారేజీలు తీసుకెళ్లిన వాళ్ళు మళ్ళీ కిందకెడుతూ కనబడ్డారు. మాలోకం అక్కడే నిలబడటం చూసి వాళ్ళు లిఫ్ట్ ఆపారు. లిఫ్ట్ ఎలా ఓపెన్ చేయాలో మాలోకంకి తెలియదు. అలాగే నిలుచుంది. లోపల ఉన్న వాళ్ళు లిఫ్ట్ ఓపెన్ చేసి వస్తారా అంటూ అడిగారు. అమ్మయ్య అనుకుంది మాలోకం. లిఫ్ట్లోకి వెళ్ళాక ఏ ఫ్లోర్ అని అడిగారు వాళ్ళు. పైకి అంది. వాళ్ళు 5వ నెంబర్ దగ్గర నొక్కారు. లిఫ్ట్ మళ్ళీ పైకి వెళ్ళి 5వ నెంబర్ దగ్గర ఆగింది. లోపల ఉన్న వాళ్లే తలుపు తెరిచారు. మాలోకం బయటికి నడిచింది. అక్కడ ఒక ఇంటి ముందు బోలెడన్ని చెప్పులు ఉన్నాయి. లోపల నుంచి ఒకటే నవ్వులు మాటలు వినిపిస్తున్నాయి. ఓహో, ఈ ఇంట్లోకా పట్టుచీరల ఆడవాళ్ళు వెళ్ళింది అనుకుంది మాలోకం. అమ్మయ్య, ఇప్పుడు మాలోకం మనసులో అనుమానాలు తొలగిపోతాయి. ఆడవాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు అని ఒకటే అనుమానం బుర్రలో తొలిచేస్తుంది. లోపలి ఏం జరుగుతుందో, ఎందుకొచ్చిందిలే మనకి, లోపలికి వెడితే బాగుంటుందో లేదో అనుకుంటూ మళ్ళీ లిఫ్ట్ వైపుకి వెళ్ళింది. అక్కడ ఆగిలేదు లిఫ్ట్. మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది కాబోలు. ఏమో తెలియదు. ఏం చెయ్యాలా అని అలాగే నిలబడింది. ఈసారి కూడా ఎవరైనా వస్తే బాగుండను. తను మళ్ళీ తన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు అనుకుంది మాలోకం. కాసేపు లిఫ్ట్ దగ్గర అలాగే నిలబడింది. ఇంతలో ఆ ఫంక్షన్ జరుగుతున్న ఇంట్లోంచి ఒక ఆయన వచ్చాడు లిఫ్ట్ వైపుకి. ఆయన లిఫ్ట్ ఓపెన్ అవ్వంగానే లోపలికి వెళ్ళి మీరు కూడా వస్తారా అని అడిగాడు. లిఫ్ట్ దగ్గరే ఉన్న మాలోకంని. వస్తాను అన్నట్లుగా బుర్రాడించింది. మాలోకం లిఫ్ట్లోకి వచ్చే వరకు ఆగి ఆయన లిఫ్ట్ క్లోజ్ చేశాడు. మాలోకాన్ని ఏ ఫ్లోర్ అని అడిగాడు. సెకండ్ ఫ్లోర్ అని చెప్పింది. సెకండ్ ఫ్లోర్లో ఆగంగానే అలాగే నిలబడింది మాలోకం. డోర్ ఎలా ఓపెన్ చేయాలో తెలియక. ఆయన అర్థం చేసుకున్నట్టు ఉన్నాడు. డోర్ ఓపెన్ చేశాడు. సెకండ్ ఫ్లోర్లో దిగంగానే ఇంటికి వెళ్ళి చూస్తే మగతిక ఇంకా కుర్చీలోనే కూర్చుని నిద్రపోతున్నాడు. అమ్మయ్య, తను వెళ్ళి రావటం భర్తకి తెలియలేదు అన్నమాట. లేచి తన కోసం చూసుకుని కోపం చేసేవాడు తనని. అయినా కూడా కొంచెం సేపు అయిన తర్వాత తన లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ భర్తకి గొప్పగా చెప్పాలని ఒకటే ఉవ్విళ్ళూరుతూ ఉంది మాలోకం.